ఆయన 300 సంవత్సరాల కింద ఇక్కడ గుప్త నిధులు లోపల పెట్టి పైన చెట్టేసి అరుగు కట్టించాడు. ఈ అరుగుని ఇప్పుడు శిథిలావస్థకు వచ్చేసి తీయాలని, గుప్త నిధులు లోడాలని అందరు కంకణం కట్టుకొని ఈ నిధుల కోసం ఈ చెట్టుని తొలగిచ్చేసి ఈ అరుగుని మేమే కడతాం అని చెప్పి చుట్టుపక్కల లోడుతున్నారు. పక్కన మేమున్నాం, 30 సెంట్లు మాకుంది, మా తాత జేజీ తాతది. కనుక ఈ గుప్త నిధుల కోసం ఆరాటాలు పడి దేవాలయాలంతా అభివృద్ధి చేస్తామంతా పార్టీ వాళ్ళు వస్తున్నారు. వరిగొండ గోడూరు బాబిరెడ్డి అలియా శ్రీనివాసులు రెడ్డి జోలపాలెం నుంచి తీసుకొని వచ్చి అదంతా మేము చేస్తాం ఇటువంటి పాపాత్మలు వచ్చినందువల్ల చెట్టు కూడా ఎండిపోతుంది. అదేదో మేమే చేస్తాం, అరుగు కట్టిస్తామంటే వినకుండా రాజకీయాలు చేసి ఇది చేస్తున్నారు. గుప్త నిధుల కోసం అర్జెంట్ గా చేయాల్సిన పని, ఎంత అర్జెంట్ గా చేయాల్సిన, నేను చేసిస్తాను నేను కట్టిస్తానంటే ఒప్పుకోకుండా అంతా లూడేస్తున్నారు. కాబట్టి సంవత్సరాలు ఈ చెట్టు ఏజీ. అప్పుడు ఈ అరుగు ఎన్ని సంవత్సరాలు శిథిలావస్థలో నుంచి గత 20 ఏళ్ళ నుంచి అప్పటి నుంచి లేని ఇప్పుడు అంత ఎమర్జెన్సీ పక్కన అదే లెవెల్ మీరు చెప్పేది ఆ గుప్త నిధుల కోసమే చేస్తున్నారంట. గుప్త నిధుల కోసమే ఈ ప్రయారిటీలంతా ఏడాడ పాడుబడ్డ గుడులకంతా వచ్చి మేము డెవలప్ చేస్తాం మేము ఏందయ్యా ఏమయ్యా ఆ పక్కన ఉండేటువంటి ధ్వజ స్తంభాలను మేమే చేస్తామని ఆక్రమించుకుంటా గుప్త నిధుల కోసం ప్రయాసపడుతున్నారు. పురావస్తు శాఖ కూడా దృష్టి సాధించి న్యాయం చేయాలా. పక్కన మేమన్నా 30 సెంట్లు ఉంది, మా పక్కనే అమ్మని ఇది చేసేదానికి గోడ బాగాలు కడుతున్నారు. మేము గోడను అడ్డుకున్నాం. ఇది రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు దేవాసాయ శాఖ అందరు మేల్కొని దీన్ని ఆపండి.